ఎందన్నవక్కో ఏమన్నవక్క, హైదరాబాదులో కంపెనీ లేదు, విజయవాడలో కంపెనీ లేదు, ఇండియాలో మాకు ఏమీ లేదు, అంతా యోగిలో ఉన్నదన్నవే. నేను ప్రూఫ్లు పెడతా, మీకు కంపెనీ ఉన్నది. ఆ డైరెక్టర్లు మీరు కాదు కానీ మీ ఇంట్లోనే కదా అక్క. ట్యూన్ గురించి పట్టించుకోక అన్నగారు వీడియోలో ఏం చెప్పింది, నందూస్ వరల్డ్ గారు మాకు అసలు ఇండియాలో ఏ కంపెనీస్ లేవని చెప్పింది కదా. కంపెనీ వీళ్ళ పేరు మీద లేకపోయినా యూకేలో ఏ కంపెనీ ఉందో డెస్టినీ కన్సల్టెన్సీ అదే పేరుతో ఉంది. అంతేకాదు ఇందులో వేరే డైరెక్టర్స్ అందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సుధారాణి అన్నే అంటే ఈమె మ్యారేజ్కి ముందు ఈమె పుట్టింటి ఇంటి పేరు రమానందన అన్నే. ఓకే, మదర్ అయి ఉంటారు లేదా సిస్టర్ అయి ఉంటారు. ఇంకొకళ్ళు మధుకర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరూ డైరెక్టర్స్ ఉన్నారు. ఇమేజ్ పెడతాను చూసుకోండి. ఫస్ట్ అబద్ధం బస్ట్ అయిపోయింది. నెక్స్ట్, నేను యూకేలో వాళ్ళ పేర్ల మీద ఉన్న కంపెనీస్ 9 కంపెనీస్ ఉన్నాయి. అందులో 2-3 ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి, డిజాల్వ్ అయిపోయాయి. ఇలా ఓపెన్ చేసి 1 year లోపే డిజాల్వ్ చేశారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వాటి బ్యాలెన్స్ షీట్స్ మైక్రో స్టేట్మెంట్స్ ఓపెన్ చేసి చూసాను నేను. అసెట్స్ ఇంత చారణ, లయబిలిటీస్ బారణ. మరి అసెట్స్ ఇంత తక్కువ ఉండి లయబిలిటీస్ అంత ఎక్కువ ఉన్నవాళ్ళు, క్రెడిటార్స్కి అంత అప్పు ఉన్నవాళ్ళు thousands of pounds చూపించారు అప్పులు. మరి వాళ్ళు అలా ఉంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్లు, బిజినెస్ క్లాస్లో ట్రావెల్స్ ఇవన్నీ ఎలా చేశారు? అన్ని కంపెనీస్లో అలాగే ఉంది. ఎందులోనూ ప్రాఫిట్ కన్నా నాకైతే అసెట్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపించలేదు, నాకు అప్పులే ఎక్కువ ఉన్నట్టు కనిపించాయి. మరి అది ఎలా సాధ్యం? రెండో విషయం ఇది. మూడో విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంత పకడ్బందీగా చేశారంటే, ఇప్పుడు యూకేలో కనుక వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు మోసపోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కనుక నష్టం వాళ్ళకే. ఎందుకంటే ఇల్లీగల్గా వాళ్ళు యూకేలో ఉన్నారు కాబట్టి, దొంగదారిలో జాబ్ తీసుకోవాలని చూసారు కాబట్టి, ఇట్స్ నాట్ అ స్ట్రైట్ రూట్ కాబట్టి వాళ్ళే క్రైమ్ చేసినట్టు అవుతుంది, కేసు వాళ్ళ మీదకే పోతుంది. రెండో విషయం, ఇక్కడ ఒకవేళ కేసు ఏదైనా పోలీసులు ఫ్రాడ్ అని చేసినా కూడా 5 ఏళ్ళో 10 ఏళ్ళో పడుతుందంట. ఇది ఒక అటార్నీ ఒకనొక వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఇండియాలో అడ్వకేట్, అలాగే ఆయనకు యూఎస్లో యూకేలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ లాస్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్లస్ ఎక్స్ట్రాడిషన్ ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ ఇండియాలో కూడా కేసు ఫైల్ చేసినా కూడా ఒకవేళ విక్టిమ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నిలబడుతుంది కేసు. జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ వస్తాయి, అలాగే వాళ్ళు ఇండియాకి రారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో నా ప్లీ ఏంటంటే, ఇలాంటివన్నీ చూసైనా సరే ఇక ముందు మనకి అందరి దారి గురించి ఆశపడాలని కానీ, అనవసరంగా హెచ్చులకి పోయి మనకి లేనిపోటి కన్నా కష్టాలు కొని తెచ్చుకోవాలని కానీ చూడకండి. మన దేశం మన దేశమే. ఓకే, మీరు వెళ్ళాలనుకుంటే రైట్ వేలో వెళ్ళండి. లేదు మీకు చాలా స్కిల్ ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకుంటే వెళ్ళండి. నాకు ఖచ్చితంగా రైట్ వేలో జాబ్ వస్తుంది అనుకుంటేనే వెళ్ళండి. కానీ ఏదో సంపాదించేసి ఏదో చేద్దామని ఇలా దొంగదారులు వెళ్ళి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, అక్క నందూస్ వరల్డ్ అక్క, పత్తిత్తు ఏషాలొద్దక్క. నమస్తే.